నువ్వు విశ్వాసుడవు కాబట్టి ముఖ్యంగా నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. కుటుంబాన్ని పోషించుకోకుండా కుటుంబాన్ని విడిచిపెట్టి దేశదిమ్మరిగా తిరిగితే నిన్ను బట్టి నమ్ముకునేవాడు కూడా నమ్ముకోడు. విశ్వాస త్యాగం చేసిన వాడయుండి అవిశ్వాసి కంటే చెడ్డవాడంట. అవిశ్వాసి అయిన వాడు కుటుంబాన్ని పట్టించుకోకుండా, ఏ పని లేకుండా, ఏ కార్యక్రమాలు చేయకుండా అసలు దేశదిమ్మరిగా లోకంలో తిరుగుతూ బ్రతుకుతుంటాడు కదా. ఓ విశ్వాసి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నువ్వు ఉండకు. స్వకీయులను పోషించుకో, కుటుంబాన్ని రక్షించుకో, ఏదో ఒక పని చేయి అని చెబుతున్నాడండి. తెస్సలోనికైలో వాళ్ళకు రాసినటువంటి పత్రికలో, తిమోతికి రాసినటువంటి పత్రికలో రాసినటువంటి మాట భావాలను మనం గనక ఆలోచించినట్లయితే, దేవుని బిడ్డలారా, మీరు పని చేయకపోతే భోజనం చేయకూడదు. అందరూ మీరు పనులు చేయడానికి అవకాశం కల్పించుకోమని తెస్సలోని సంఘానికి చెప్పాడు. తిమోతికి నువ్వు బోధిస్తున్నావు, తిమోతి జాగ్రత్త, విశ్వాసులందరికీ ఈ విషయం చెప్పు. స్వకీయులను పోషించుకోవడానికి అందరూ పనులు చేసుకోవాలి. ఎవడైతే కుటుంబాన్ని పోషించుకోకపోతాడో వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉంటాడు. వారి పనులు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి తప్పకుండా పని అవసరమని చెప్పాడండి. పని చేయకపోతే భోజనం చేయడానికి కూడా పాత్రుడు కాదని చెప్పాడు.